ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెళ్లి కొడుకు వాళ్ళు ఫోన్ చేసి ఇంకో 10 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తున్నాము అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ ఒక 10 నిమిషాలలో పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారంట. ఏ పనులైనా త్వరగా ఉంటే చేసేసుకోండి అని అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి మాత్రం నేను ఒక విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి అనుకుంటాను. అవన్నీ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ముందు ఎత్తకూడదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం అవునత్తే ఆ విషయం పూర్తిగా చెప్పండి వీళ్ళకి. అవని అక్క విషయం గురించి ఎవ్వరూ చెప్పకూడదు, అలాగే అవని మీద ఒట్టేసి మరీ చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి అవును అది నిజమే, ఈ అవని వదిన మీద ఒట్టేసి మరీ చెప్పండి, ఈ అవని విషయం మాత్రం ఎత్తకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య, శ్రీకర్ వాళ్ళ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పార్వతి ఏంట్రా అలా చూస్తూ ఉండిపోతున్నారు, ఒట్టు విషయం మరీ వేసి చెప్పండి, ఎవరికి చెప్పము అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కమల్, శ్రీకర్ వాళ్ళు సరేనమ్మా, అవన్నీ వదిలిన మీద ఒట్టు ఏ విషయం కూడా చెప్పము అని అంటారు. ఆ మాట వినగానే అక్కడున్న పల్లవి, శ్రేయ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఏంటి మీకు పెద్ద కొడుకును పరిచయం చేశారు కానీ తన భార్యను పరిచయం చేయలేదే అని చెప్పేసి అడుగుతారు. ఆ మాటలు వినగానే అక్కడ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి అవని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి లేచి నిల్చొని ఉంటారు. ఇంతలో అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.